కొట్టు తెలుగోడా గతమెల్తో ఘన కీర్తి కలవోడా చేయెత్తి జై కొట్టు తెలుగోడా గతమెల్తో ఘన కీర్తి కలవోడా సాటిలేని జాతి ఓట మెరుగని కోట నివురు గప్పి నేడు నిదురపోతుండాది జయగొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా వీర రక్తపు ధార వారబోసిన సీమ పలనాడు నీదెరా వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్ తాండ్ర బాబయ్య కూడా నీవోడోయ్ ఆయకి నాగమ్మ మల్ల మాంబ మొల్ల మగువ మాంచాలని తోడబుట్టిన ఓళ్ళే వీరవని తల కన్న తల్లేరా ధీరమాగల జన్మభూమేరా గతములోని కీర్తి కథలల్లి చెప్పారు పస ఏడ దాచావు ముసిలేకపోయెరా బ్రతుకె బరువైయుంటివి నాడు శతపోరి సాధించు తొలిబేరు చేయెత్తి జై కొట్టు తెలుగోడా గతమెల్తో ఘన కీర్తి కలవోడా దేశమంటే వట్టి మట్టి కాదన్నాడు మనుషులన్న మాట మరువబోదన్నాడు అమర కవి కురజాడ నీవోడోయ్ ప్రజల కవితల పాడి చూడాడోయ్ రాయలేరిన సీమ రతనాల సీమర రాయగట్టి పరులు ధార తీస్తుంటారు నోరెత్తి అడగరా దానోడా వారసుడని వేర తెలుగోడా చేయెత్తి జై కొట్టు తెలుగోడా గతమెల్తో ఘన కీర్తి కలవోడా కల్లోల గౌతమి వెల్లువల కృష్ణమ్మ తుంగభద్ర తల్లి పొంగి పొరలిన చాలు ధాన్యరాసుల పండు దేశాన కూడుగుడ్డకు కొదువలేడోయి నందమూరి తారక రామారావు గారు
అకాడమీ నువ్వు పర్లే సత్కరిస్తారు. డిఆర్ఓ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎన్టీ రామారావు గారి ఎలా ద వరల్డ్ ఆఫ్ సినిమా ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఎంత బాగా చేశారు అంటే గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆల్ టైమ్స్ గోట్ అంటారు. అది ఇండియన్ సినిమాలోనే మన ఎన్టీ రామారావు గారికి మాత్రమే ఆ పదం మనం వాడగలుగుతాము. అంత ఒక మంచి కాంట్రిబ్యూషన్ ఇండియన్ సినిమాకు, ముఖ్యంగా తెలుగు సినిమాకు ఆయన చేసిన కాంట్రిబ్యూషన్. సో దాంట్లో కూడా తెలుగు వారికి ఒక ఐడెంటిటీ, ముందు సినిమా ఇండస్ట్రీస్ అయితే చెన్నైలో ఉండేది, సో దాంటిని హైదరాబాద్కు షిఫ్ట్ చేసి తెలుగు లాంగ్వేజ్కు, తెలుగు కల్చర్కు, తెలుగు డాన్సెస్ వాటి అన్నింటినీ కూడా ఒక మంచి గుర్తింపు, దేశ స్థాయిలో మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు రావడానికి ముఖ్య పాత్ర పోషించారు. అదేవిధంగా ఇప్పుడు గవర్నెన్స్లో ఎన్నో రిఫార్మ్స్ తీసుకువచ్చారు. మొట్టమొదటిగా అంటే గవర్నెన్స్లో ఒక ట్రాన్స్పరెన్సీ రావాలి, అకౌంటబిలిటీ రావాలనేది. సో దానికి ఏపీ లోకాయుక్త యాక్ట్ 1983లో అప్పుడు తీసుకురావడం జరిగింది. ఆయన ఇటువంటి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చిందిలో నాకు పర్సనల్గా అంటే త్రూఅవుట్ ద కంట్రీలో ఎక్కడ లేని విధంగా ఒక మంచి సిస్టమ్ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉంది. అంటే అది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, దానికి అప్పుడే ద్వారకాల తీసుకువచ్చి దానికి ఒక మిగతా స్టేట్స్లో ఎక్కడ కూడా ఇంత సక్సెస్ఫుల్గా లేదు. దానికి రాష్ట్రానికే దేశానికే ఒక ఎగ్జాంపుల్గా ఈ సిస్టమ్ మన రాష్ట్రంలో ఉంది అంటే దానికి అప్పుడే ఫౌండేషన్ వేసిన వారు మన ఎన్టీ రామారావు గారు. సో ఆ తర్వాత డిఫరెంట్ సెక్టర్లో, సో ఇక్కడ జేసీ గారు చెప్పారు, డిఆర్ఓ గారు చెప్పారు, నాకు ముందు మాట్లాడిన అందరూ కూడా ఎలా మండల్ సిస్టమ్ని తీసుకువచ్చి డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ దానికి ఫౌండేషన్ వేశారు. ఆ తర్వాత ఎంతో ప్రజలకు వారు ఇంటి పక్కనే గవర్నెన్స్ని తీసుకువెళ్ళడం, పీపుల్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్స్, అదేవిధంగా ఈ గవర్నెన్స్లో ఎన్నో రిఫార్మ్స్ తీసుకువచ్చారు. ఏదైతే ఇప్పుడు మన దేశంలో చూస్తే వన్ ఆఫ్ ద డెవలప్డ్ స్టేట్స్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అంటే దానికి అప్పుడే ఫౌండేషన్ వేసిన వారు ఎన్టీ రామారావు గారు. సో ఇంకా ఇప్పుడు ఇరిగేషన్ సిస్టమ్ గురించి చెప్పారు డిఆర్ఓ గారు. సో అది కూడా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, సో అటువంటి కాన్సెప్ట్ని అప్పుడే ప్రజల మధ్యలో ఒక లీడర్ అంటే మిగతా అందరికంటే ఒక వన్ స్టెప్ అగైడ్గా ఆలోచించిన ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడం, అటువంటి ఒక రిఫార్మ్స్ చేసిన వారు. సరళీకృతం చేసి సామాన్య ప్రజల ముందుకు కూడా తెచ్చి మరి ప్రతి ఒక్కరూ రాజకీయాల ద్వారా, రాజకీయం అంటే అది ఒక బ్రహ్మ పదార్థం కాదు, అది సామాన్యులకు కూడా కుతూహలం ఉంటే అందులో వెళ్ళి ప్రజాసేవ చేయొచ్చు అని చెప్పారు. అట్లాగే ముఖ్యంగా ఆయన చేపట్టిన సంస్కరణలో ఒక ముఖ్యమంత్రిగా మద్యపాన నిషేధం, మరి ఎంతోమంది ఆనాడు ఆడబిడ్డలు ఇబ్బంది పడుతుంటే దాన్ని చూసి ఆయన మద్యపాన నిషేధం చేశారు. అట్లాగే మరి ఒక రెవెన్యూ హెడ్గా మరి మా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితే ఈ తాలూకా సిస్టాన్ని, తర్వాత వీటన్నిటిని కర్ణాలు ఈ సిస్టాన్ని రద్దు చేసి, మున్సిపల్ కర్ణాలు సిస్టాన్ని రద్దు చేసి రెవెన్యూ యంత్రాంగాన్ని అంతటినీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చి ఆ వంశపారంపర్య విధానాన్ని తొలగించి ఆ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. అట్లాగే పేదలందరికీ ₹2 కిలో బియ్యం ఇవ్వడం అనేది ఆనాటి ఒక గొప్ప మైలురాయిగా చెప్పుకోవచ్చు. దాన్ని మొత్తం దేశం మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితికి వచ్చారు. అట్లాగే ఐటీడీఏ వ్యవస్థాపనలో
ఆయన పాత్ర కీలకం. అంటే ఒకప్పుడు తాలూకా వ్యవస్థలు క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నా ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నా సుదీర్ఘంగా ప్రయాణం చేసి కొందరికైతే ఒక రోజులో సాధ్యం కాక 2-3 రోజులు కూడా తాలూకా ఆఫీసుల దగ్గర పడిగాపులు పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి మహనీయుడు ఈ మండల వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజలకు పరిపాలన చాలా దగ్గరలో తీసుకుని వెళ్ళాడు. అంతేకాకుండా ఎంతోమంది తెలియని వారికి రాజకీయం అంటే సులభతరం చేశారు. ఎంతో ఉన్నత వర్గాలకు మాత్రమే రాజకీయం తెలిసి ఉండేది. ఆయన వచ్చిన తర్వాత పేదవారు అనేది అందరూ కూడా రాజకీయాలను గురించి తెలుసుకున్నారు.